నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ ప్రస్తుతం పార్లమెంట్లో ఒక వాదన జరిగింది. ఎలక్షన్స్కి ముందు ఏపీలో 36,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని చెప్పేసి ఆరోపించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీగా ఉన్న పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు దానికి అసలు ఆధారాలే లేవు అని చెప్పేసి కొట్టిపారేశారు. కొట్టిపారేంటి కదమ్మా, 36 కాదు 32,000 అని చెప్పింది. పార్లమెంట్లో ఈ విషయంగా పార్లమెంట్లో బండి సంజయ్ గారు అడిగారు దీని వివరాలు ఇవ్వమని. 32,000 మంది ఆ తెలుగు పిల్లలు పోయారని చెప్పేసి ఎన్నికలప్పుడు జరిగింది. సో దాని గురించి వివరాలంటే హోమ్ మినిస్ట్రీ రిటర్న్ రిప్లై ఇచ్చింది. అలాంటిది ఏమీ జరగలేదు, ఆంధ్రాలో 32,000 అమ్మాయిలు విరిగిపోవడం వచ్చి రాజకీయ ప్రలాపం తప్పితే ఏం కాదు. వాళ్ళు మొత్తం 2017 నుంచి కూడా ఎంతమంది మిస్ అయ్యారు, ప్రతి సంవత్సరం ఎంతమంది రికవర్ చేయగలిగారు అన్ని లిస్ట్ ఇచ్చుకుంటూ వచ్చారు. దాదాపు 48,000-49,000 మంది ఎంతో ఉంటే అందరినీ రికవరీ చేశారు, అందరినీ కాపాడారు. 700 మంది ఇంకా దొరకలేదు. 700 మందిని కూడా అవి కూడా చాలామంది వాళ్ళు ఫ్యామిలీ సెటిల్ చేసేసుకుని ఫ్యామిలీలో సెటిల్ అయిపోయి మా దాకా రిపోర్ట్ రాలేదు. కానీ ఇందులో ఈ కిడ్నాపులు అనేవి లేవు. అవి ఒట్టి రాజకీయంగా వాడుకున్న మాట తప్పితే వాళ్ళ అమ్మేశారని అని రాజకీయంగా వాడిన అబద్ధం అని క్లియర్గా రిటర్న్ మామూలు నోటితో చెప్పకుండా రిటర్న్ రిప్లై ఇచ్చారు. దీన్ని బట్టి తేలిందేంటి, ఆనాడు పవన్ కళ్యాణ్ రాజకీయం కోసం ఓట్ల కోసం ప్రజల్ని మభ్యపెట్టి ఇలాంటి పచ్చి అబద్ధాన్ని నాకు ఒక ఆఫీసర్ చెప్పాడని ఒక పచ్చి అబద్ధాన్ని ప్రమోట్ చేసి ప్రజలు నమ్మించి ప్రజలు కూడా అయ్యో ఇంతమంది అమ్మాయిలు పోయారు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ వస్తే చించేస్తాడు, దూకేస్తాడు, దుంపేస్తాడు అని సినిమాలో చేసేస్తాడు అని నమ్మి ఓట్లేశారు. ఇవాళ అది పచ్చి అబద్ధం తేలిపోయింది. పచ్చి అబద్ధం ఓట్ల కోసం. ఇప్పుడు రాజకీయాలు నేను రీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చాను, నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వచ్చాను, నేను ఈ చిల్లర రాజకీయాలు ఈ దుర్మార్గపు రాజకీయాలు చేయడానికి కాదు, నిజాయితీగా ప్రశ్నించడానికి వచ్చారన్న పవన్ కళ్యాణ్ ఇవాళ పార్లమెంట్లో ఈ వివరణ తేలిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నేను తప్పు చేశాను, నేను ఆ రోజు ఎవరు చెప్పిన మాటలో చంద్రబాబు పక్కన చేరు ఉండటం వల్ల ఆయన దీనివల్ల ఏమైతేనో నాకు వచ్చి ఇన్ఫర్మేషన్ రాంగ్ అవుతుంది, నేను అనవసరంగా పొరపాటున తప్పు చేశాను, నన్ను క్షమించండి అని లెంపలేసుకుని ప్రజల ముందు లెంపలేసుకుని క్షమాపణ అడగవలసిన బాధ్యత పవన్ కళ్యాణ్ ఉంది. అది కనుక నిజంగా తనకు పౌరుషం ఉంటే, నేను పౌరుషం ఉన్నవాడిని, నేను మొగతనం ఉన్నవాడిని, నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని లేస్తే మాట్లాడింది ప్రగల్భాలు పబ్లిక్ మీటింగ్లో మాట్లాడటం కాదు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడి వాళ్ళ నిజాయితీగా నువ్వు చేసిన తప్పుకి ఇంత అన్యాయం ఇంత అంటే ఆ టైంలో ఏమైపోయింది, ఈయన వాక్యం వల్ల ఈయన కూటమి ఈ మాటలు మాట్లాడటం వల్ల ఆంధ్ర ప్రజల మగపిల్లలకి ఆడపిల్లల్ని ఇవ్వడానికి కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు బయటకు వచ్చేవారు కాదు, భయపడ్డారు. అంటే అమ్మో ఆంధ్ర రాష్ట్ర అమ్మాయిలు పోతున్నారంట, మన పిల్లల్ని ఆ ఊరికి పంపించలేదు. కానీ అట్లాంటి ఆంధ్ర రాష్ట్రానికి ఒక అవమానకరమైన పరిస్థితి కలిగించాడు పవన్ కళ్యాణ్ ఆయన కూటమి. అలాంటి పరిస్థితి ఇవాళ ఎంత అవమానం కలిగి ఆంధ్ర రాష్ట్రానికి వాలంటీర్లు పాపం చేస్తే వాళ్ళు ఏదో డేటాలు తీసుకెళ్ళి అమ్మేశారు అని పాపం వాళ్ళని ఆభాసపాలు చేసి అందులో వాళ్ళంట్లో ఆడపిల్లలు కూడా ఉన్నారు. తలదించుకున్న ఆడపిల్లలు ఏం చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, ఈ మాటకి ఎలా సమానం చెప్పుకోవాలో తెలియక ఆడపిల్లలందరూ ఏంటి ఊర్లో ఏంటి మీరేంటి వాలంటీర్ పనులు అమ్మాయిలందరికీ పంపిస్తున్నారంటే ఎక్కడికో అని అడుగుతూ ఉంటే ఏం చెప్పుకోవాలో తెలియక అవమాన భారంతో తలడిల్లిపోయారు. ఇవాళ అన్నిటికీ పరిష్కారం ఇవాళ పార్లమెంట్లో వచ్చింది. ఇవాళ పవన్ కళ్యాణ్ మనిషి అయితే, మనిషి నిజంగా పౌరుషము ఉంటే, నిజాయితీ ఉంటే, రీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చిన వాడైతే అతనికి ఏమాత్రం సంస్కారం ఉన్నా ఇవాళ ప్రజల ముందుకు వచ్చి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెంపలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు నీతిగా రాజకీయాలు చేయడానికే వచ్చాను అని చెప్పేసి చాలాసార్లు అన్నారు మీరు అన్నట్టుగానే. అలాంటప్పుడు ఇలాంటి అంటే అసలు నిరాధారమైన మాటలు ఎందుకు మాట్లాడారు అంటారు? ఈవెన్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా చూపించారు అప్పుడు. అదే ఇప్పుడు అది తేల్చాలి. ఇప్పుడు పార్లమెంటు కన్నా కాదు కదా, పార్లమెంట్లో హోమ్ మినిస్ట్రీ దేశ హోంమంత్రి మినిస్ట్రీ నుంచి వచ్చిన వివరణ ఇది. ఇప్పుడు తను ఆఫీసర్ ఎవడో నీకు తప్పుడు మెసేజ్ ఇచ్చిన ఆఫీసర్ ఎవరు వాడిని నిలబెట్టాలి, వాడిని బయటికి తీయాలి. ఎవడో ఆఫీసర్ చెప్పాడు అని ఇలాంటి చండాలపు రాజకీయాలు చేయడానికి పవన్ చాలా తప్పు.
పవన్ మీద ప్రజలు ఒక మంచి ఏదో రాజకీయ ఎట్లా ఉన్నా మనిషి ఏమి నిజంగా రాజకీయం వచ్చాడు, నిజాయితీగా వచ్చాడు. ఇది అంటే చంద్రబాబుతో చేరి నువ్వు దొంగ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ప్రజలు నమ్మించి ఓట్ల కోసం ఇంత నీచమైన రాజకీయం చేసావా పవన్ కళ్యాణ్? నువ్వు ఇదా పైకి చెప్పే మాటలు నీతి రీతి నిజాయితీ అంటావు, ఇయ్యా నువ్వు చేసే పనులు. ప్రజలు నిలదీస్తారు, సమాధానం చెప్పాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఓకే సార్, మళ్ళీ కూటమి విషయానికి వస్తే ఇప్పటి వరకు కూటమి ఏదైతే 6 గ్యారంటీలు అని చెప్పి హామీ ఇచ్చి వచ్చిందో ఇప్పుడు అవే 6 గ్యారంటీలు భారంగా మారబోతున్నాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అంటే అటు బడ్జెట్ లేదు, బడ్జెట్ సృష్టిస్తామన్నారు కానీ ఇంతవరకు అలాంటివి ఏం జరగలేదు అని చెప్పేసి కూడా సంపద సృష్టిస్తాడు. అంటే ఇప్పుడు చంద్రబాబు ఇలాంటి ద్రోహ పనులు చేస్తాడని తెలుసమ్మా ముందు నుంచి. మాలాంటి నేను నా డిబేట్లు చూస్తూ కూడా చెప్పాను, నమ్మొద్దు అని ప్రజలకు విజ్ఞప్తి కూడా చేశాను. నమ్మొద్దు, అసలు చేయడు. గతంలో కూడా ఎన్ని వాగ్దానాలు చేశాడు, ఏమి నెరవేర్చాడు. ఆయన ఎలక్షన్ టయానికి మిమ్మల్ని నమ్మించడానికి, మోసం చేయడానికి చేస్తున్నాడు, మిమ్మల్ని ఆశ పెడుతున్నాడు అంతే. నమ్మొద్దు అని ఎన్నిసార్లు చెప్పారో ప్రజలు నమ్మారు. అసలు చేయడు. ఎలా చేస్తాడమ్మా? తనే నోటితోటి అన్నాడు, ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అయిపోద్దని తనే అన్నాడు. తనే అన్నవాడు మళ్ళీ అవి పెంచుతానంటాడు. వాలంటీర్లు తనే నిందించాడు, గోన్లు మోసేవాడు, గోని సంతులు మోసేవాళ్ళు అన్నారు. మళ్ళీ తనే వాళ్ళని మీరు రిజైన్ చేయొద్దు, మేము 10,000 ఇస్తానన్నాడు. ఇవన్నీ అబద్ధాలు. ప్రజలను ఎప్పటికప్పుడు ప్రజలు మిమ్మల్ని లభించడానికి మోసం మాటలు మాట్లాడుతూ చెయ్యడు అని చెప్తానే ఉన్నాం. కానీ ప్రజలు ఆశ ఇస్తా అంటున్నాడు కదా, ఎందుకు నమ్మకూడదు అని నమ్మారు. ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి అమ్మ ఒడి మీరు చూసే ఉంటారు వీడియోలన్నీ కూడా. రామానాయుడు వాళ్ళు ఈయన చంద్రబాబు రామానాయుడు దగ్గర ఎమ్మెల్యే దగ్గర ఎందుకు, ఈయన చంద్రబాబే ప్రతి మీటింగ్లో ఎంతమంది ఉంటే అంతమంది, 4 ఉంటే 4, 6 ఉంటే 6, ప్రతి ఒక్కరికి 15,000, 4 ఉంటే 60,000, 6 ఉంటే ఎంత 90,000 అని ఇలాగ మాట్లాడి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడి ఇవాళ ఒకళ్ళకి ఇంటికి ఒకళ్ళకి అంటాం. మళ్ళీ లోకేష్ ఏమో అంతా ఒక సంవత్సరంలో అన్నీ మళ్ళీ సమీక్ష చేసి అప్పుడు చేస్తారట ఒక సంవత్సరం. ఇవన్నీ ఎన్నికల ముందు చెప్పలేదుగా. ఎన్నికలైన మరుక్షణం అనే కదా మాట్లాడారు. అన్నీ ఇప్పుడు బస్సు మరి సమీక్షించాలట, 300కి గ్యాసు సమీక్షించాలి. అన్నీ పచ్చి అబద్ధాలు ఆడి ఈ కూటమి మొత్తం అబద్ధాలతోటి రాజ్య అధికారంలోకి వచ్చిందమ్మా. ఇగో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అమ్మాయిల విషయం కోర్టు తేలిపోయింది దీంట్లో పార్లమెంట్లో. ఇలాంటి అబద్ధాలు మాట్లాడి అబద్ధాలతోటి ప్రజలు నమ్మించి మోసగించి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతుంది. వీళ్ళు ఈ చంద్రబాబు యొక్క సహజ లక్షణం అంతే. సహజ లక్షణం నమ్మించటం, మోసం చేయటం, అబద్ధాలు చెప్పడం, ప్రజల్ని ఏదో ఒక భ్రమలోకి తీసుకెళ్ళటం, ఇలా రాజకీయ లబ్ధి పొందటం. ఆయన రాజకీయ జీవితం అంతా అంతే.